ప్రసవ సమయంలో గుండె ఆగిపోయి బహుళ అవయవ వైఫల్యానికి గురైన ఓ యువతిని హైదరాబాద్లోని యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన నైపుణ్యంతో కాపాడారని కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ వెల్లడించారు. ప్రసవ వేదనతో ఆసుపత్రిలో చేరిన 23 ఏళ్ల బాలింతకు పెరిపాటం కార్డియోమయోపతి అనే అరుదైన సమస్య తలెత్తి గుండె ఆగిపోయిందని, పరిస్థితి విషమించడంతో కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని ఆధ్వర్యంలో వైద్య బృందం వెంటనే స్పందించిందన్నారు. శరీర వెలుపల రక్తానికి ఆక్సిజన్ అందించే అత్యంత అధునాతన ఎక్మో వ్యవస్థను రంగంలోకి దించామన్నారు. కార్డియాలజీ, క్రిటికల్ కేర్, వాస్క్యులర్ సర్జరీ, ప్రసూతి, నెఫ్రాలజీ విభాగాల సమన్వయంతో అహోరాత్రులు శ్రమించి రోగిని ప్రాణాపాయం నుండి రక్షించడం జరిగిందన్నారు. నిపుణులైన వైద్యుల అంకితభావం, ఆసుపత్రిలోని అత్యాధునిక సదుపాయాల వలన మృత్యువులు జయించిన తల్లి బిడ్డలిద్దరూ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రెసెంట్లీ నేను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇవాళ మీటింగ్ అరేంజ్ చేయడానికి ఎస్పెషల్లీ కాకినాడలో ముఖ్య ఉద్దేశం, రీసెంట్గా గుండె సంబంధించిన కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఆ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వాడి పేషెంట్ని మనము ఎలా క్రిటికల్గా ఇల్లున్న పేషెంట్ని ఎలా కాపాడవచ్చు అనేది ముఖ్య ఉద్దేశం. ఎస్పెషల్లీ రీసెంట్ గుండె జబ్బులు చాలా తీవ్రంగా అయిపోయి అండ్ ఈ గుండె జబ్బుల వాళ్ళు చాలా క్రిటికల్ స్థాయిలోకి వెళ్ళి చాలామంది చనిపోతూ ఉన్నారు. సో ఇలాంటి పేషెంట్స్కి కొన్ని అడ్వాన్స్డ్ యంత్రాలతో మనము హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి పేషెంట్కి సపోర్ట్ చేసి ప్రాణాపాయం నుంచి ఎలా కాపాడవచ్చు అని ఒక ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా మనము ఎక్మో అనే ఒక సాధనం, ఒక యంత్రం, ఇట్స్ అన్ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటారు దీన్ని. సో ఇది మనిషి యొక్క తొడ ద్వారా ఆర్టరీ వీన్కి కనెక్ట్ చేసి మన గుండెకి సపోర్ట్ చేస్తాం అనమాట. ఎస్పెషల్లీ హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి, బీపీ లో ఉన్న వాళ్ళకి, మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి. సో ఈ సందర్భంగా రీసెంట్గా నేను ఒక 3 కేసుల గురించి వివరిస్తానండి. మన హైటెక్ సిటీ యశోదలో మనము ఎలా అయితే పేషెంట్ని కాపాడామో, ఒకటి మొట్టమొదటిగా ఒక 23 ఏళ్ల యువతి, తన గర్భిణి, ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది ఏది మన 2 సంవత్సరాల క్రితం. మళ్ళీ 2వ డెలివరీ కోసం జిల్లా స్థాయిలో ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. సో ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్నారు. సో బీపీ అన్నీ బాగున్నాయి, గుండె చెక్ చేశారు, గుండె కూడా అంత బాగుంది. సో తనను డెలివరీకి తీసుకున్నారు. సో డెలివరీ అయిన ఒక 2 గంటల్లో పేషెంట్కి సడన్గా ఆయాసము, ఊపిరితిత్తులో నీరు చేరడము, సడన్గా బీపీ డ్రాప్ అవ్వడం గమనించారు అక్కడ గైనకాలజిస్ట్. సో వాళ్ళు ఇనిషియల్గా బీపీ పెంచడానికి కొన్ని మందుల ద్వారా ప్రయత్నం చేశారు. బట్ అయినా కూడా బీపీ ప్రమాద స్థాయిలో చాలా లోగా అయిపోతుంది అండ్ పేషెంట్ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మన యశోద హైటెక్ సిటీకి నాకు తెలిసిన వాళ్ళతో కాల్ వచ్చింది, ఇలాంటి పేషెంట్ని మనం హ్యాండిల్ చేయలేమా అని చెప్పి. సో ఆ పేషెంట్ ఇమీడియట్గా మనము మన యశోద హైటెక్ సిటీకి ట్రాన్స్ఫర్ చేసి, ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట పేషెంట్. సో ఆ పేషెంట్ మన ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు పేషెంట్ బీపీ 60 అండ్ 40 ఆ స్థాయిలో ఉందండి. అండ్ పేషెంట్కి యూరిన్ అవుట్పుట్ లేదు, అంటే యూరిన్ అసలు రావట్లేదు. అండ్ పేషెంట్ కూడా ఆల్మోస్ట్ సెమీ కోమటోస్ స్టేజ్లో ఉంది, అంటే ఆల్మోస్ట్ మాట్లాడలేని పరిస్థితి అండ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ హైగా ఉంది, ఆల్మోస్ట్ వెంటిలేటర్స్కి వెళ్ళే సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో ఆల్రెడీ మల్టిపుల్ సపోర్ట్స్, ఐనోట్రోపిక్ సపోర్ట్స్ అంటారు, అంటే బీపీ పెంచడానికి కొన్ని మనం ఇంజెక్షన్స్ ఇస్తాము, అవి మ్యాక్సిమం డోసెస్ వెళ్తున్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ తను బీపీ మెయింటైన్ చేయలేకపోతుంది. దీన్నే మనము కార్డియోజెనిక్ షాక్ అంటాం, ఆర్ రిఫ్రాక్టరీ కార్డియోజెనిక్ షాక్. సో తనకు ఎందుకు ఇలా జరిగింది అంటే, తనకు డెలివరీ 1 మంత్ ముందల డెలివరీ 3 మంత్స్ గ్యాప్లో కొంతమందికి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే పెరిపాటం కార్డియోమైపతి అంటాం. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హార్ట్ ఫెయిల్యూర్, ఎస్పెషల్లీ నార్మల్ గుండె పంపింగ్ ఉన్న వాళ్ళకి ఈ స్థాయిలో సడన్ హార్ట్ ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు. సో వాళ్ళకి కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇచ్చి మాత్రమే మనము కాపాడగలము. సో ఇప్పుడున్న పేషెంట్ పరిస్థితి ఏంటి అంటే, హార్ట్ ఫెయిల్ అయింది అండ్ బీపీలో ఉండడం వల్ల కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గి కిడ్నీ ఫెయిల్ అయింది, అలాగే లివర్ మీద ఒత్తిడి పడి లివర్ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యే స్థాయిలో ఉంది. అండ్ ఈ పేషెంట్కి మనము రొటీన్ ట్రీట్మెంట్ ద్వారా కంటిన్యూ చేస్తే కనుక ఇంకో మేబీ 5 to 6 అవర్స్లో తను చనిపోయి ఉండేది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసాము, దాన్నే ఎక్మో అంటాం, వీనో ఆర్టరియల్ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ సపోర్ట్ అంటాము. సో ఇదేంటంటే ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్, మన పేషెంట్ యొక్క తొడ దగ్గర ఆర్టరీ అండ్ వీన్కి ఒక్కొక్క క్యానులా అంటే పైప్స్ అమర్చి చేసి దాన్ని మనం పేషెంట్ యొక్క బ్లడ్ అంటే చెడు రక్తాన్ని పంపులోకి తీసుకెళ్ళి అక్కడ ఆక్సిజన్ చేసి తద్వారా మళ్ళీ మంచి రక్తాన్ని మనము బాడీలోకి ఇస్తాం. అట్లాగే
గుండెకి సపోర్ట్ చేస్తాం, అంటే బీపీ ఇంప్రూవ్ చేసే ఒక అవకాశం ఇస్తాం అనమాట. సో హార్ట్కి రెస్ట్ ఇవ్వడము, లంగ్స్కి రెస్ట్ ఇవ్వడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం.